ఉందా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము పార్ట్ 1 చెప్తున్నాము. ఎపిసోడ్ 94. జాగ్రత్తగా వినండి, విని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు దీవెనలు మీరు పొందండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాపగ్రస్తులమైన దేదియు దానిలో ఉండదు. ఎందులో? కొత్త యెరూషలేములో. శాపగ్రస్తులైన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు, దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు అందులో ఉంటుంది. ఇంతవరకు ఇది భూమి మీద ఉన్నది. ఇక ఇది పరలోకమునకు రాదు. ఎవరు? సాతాను. భూమి మీదే దానికి అధికారం, పరలోకమునికి రాదు. అయినా దాన్ని బంధించబడి ఉంటుంది. అక్కడ సింహాసనం ఉన్నది. ఇప్పటి వరకు దేవునికి ఒక్కరికే సింహాసనం ఉన్నది. ఇప్పుడు వరకు కూడా ఆ కొత్త యెరూషలేములో దేవునికి సింహాసనం అనేది ఉన్నది. ఇప్పుడు మనుషులు కూడా సింహాసనం ఉన్నవి. దేవుడు మనుషులు కూడా సింహాసనం అనేది ఏర్పాటు చేశాడు. ఎవరికి? పెళ్లి కుమార్తెకి. ఈ వధువు సంఘం అనే వాళ్ళకి కూడా ఇక నుంచి సింహాసనాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఆది కాండము నుండి రక్షణ దినం వరకు నమ్మినా ఏమున్నది? తుదకు పెళ్లి కుమార్తె వరుసనకు దొరకలేదు అని అనుకుని పెళ్లి కుమార్తె వరుసకు తయారు కాని ఎడల సింహాసనం ఉండదు. ఆదాము కాలం నుంచి రక్షణ కాలం వరకు ఈ సింహాసనం మనం దొరుకుద్దా? దేవుని రాజ్యం ఉంటుందా? మనకి దేవుని దగ్గరికి మనం వెళ్తామా లేదా అన్న అనుమానం ఉన్న వాళ్ళకి ఆ ప్లేసు, ఆ సింహాసనం ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. ఒక దృఢ విశ్వాసంతో మనము పెళ్లి కుమార్తె ఇక మనం ఏ తప్పు చేయడం లేదు, ఏ పాపము చేయడం లేదు, ప్రార్థనకి వెనకాంజి చేయడం లేదు. అది దృఢ విశ్వాసంతో నువ్వు నమ్మకంగా ఉంటేనే ఆ స్థానాన్ని, ఆ సింహాసనాన్ని మనమందరం ఆక్రమించుకుంటాము. మనము పెళ్లి కుమార్తెగా తయారైన ఎడల నేనే లోకమంతా తిరిగి పెళ్లి కుమార్తె అంటే ఇప్పుడు ప్రభు ఏ రూపంగా అయితే లోకమంతా తిరిగి అందరి దగ్గరికి వెళ్తున్నారు, ఆ ప్రభు తర్వాత స్థానము పెళ్లి కుమార్తెదే. ఆ పెళ్లి కుమార్తె దీనికంటే ముందు వెళ్ళిన ఏలియా లాంటి వాళ్ళైనా, ఎలీషా గారు లాంటి వారైనా, మోషే గారు లాంటి వారైనా, ఇంకా అంతగానో గొప్ప వాళ్ళైనా, ఋషులైనా, ఎవరైనా కూడా వాళ్ళ స్థానం పెళ్లి కుమార్తె స్థానం. ఆ స్థానము యేసు ప్రభు తర్వాత స్థానమే. మనం కూడా ఆ స్థానంలోని వెళ్ళటానికి భూమి మీద ఎన్నో కష్టాలు మనం పడాలి. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తెచ్చి నా యొద్ద కూర్చుండబెట్టుకుని తన జయమును బట్టి ప్రభు సింహాసనపై కూర్చుండును. పెళ్లి కుమార్తెని తయారు చేసి తయారైన తర్వాత నా పక్కనే కూర్చుంటారు. ఎవరు కూడా విడిపోరు. ఏం కష్టం పడాలి భూలోకం మీద? ఆరాధన, ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, తెల్లారుజామున ప్రార్థన, భూలోకం మీద దేవునికి సంబంధించిన పుస్తకాలన్నీ చదవటం, అన్నిట్లో కూడా ముందాంజీ ఉండటం, గొప్పగా దేవునిలోని కొనసాగటం, ప్రతిరోజు కూడా మన తప్పుని మనము సన్నిధిలో ఒప్పుకుంటాం, ఆరాధనలో ఒప్పుకుంటాం. అంతేగాని నేను ఏ తప్పు చేయలేదు కదా, నేనెందుకు ఒప్పుకోవాలంటే అది సాతాను క్రియలు. ఉదాహరణ, యుద్ధమునికి వెళ్ళి జయించితేనే తప్ప సింహాసనంపై కూర్చుండబెట్టరు. రాజుల మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ రాజరకాన్ని, ఆ దేశాన్ని ఓడగడితేనే కానీ ఆ సింహాసనము ఈ రాజుకు దొరుకుతుంది. అలాగే ఈ లోకంలో ఎవరున్నారు? ఈ లోక రాజు ఎవరు? సాతాను మీద మనం యుద్ధము ప్రతిరోజు, మన సంఘం అయితే రోజు చేస్తూనే ఉన్నాము. మీరైతే శుక్రవారం, ఆదివారం ఇలాంటప్పుడు ఎవరింటికాడ ప్రార్థన పెట్టినప్పుడు చూస్తున్నారు. నాకైతే ప్రతిరోజు యుద్ధమే, ప్రతి క్షణము యుద్ధమే. దాన్ని మనం ఎప్పుడు కూడా మన పాదాల కింద వేసి తొక్కు పెట్టి ఉంచాలి, కానీ దానికి అధికారం ఎట్టి పరిస్థితులు ఇచ్చినా మళ్ళీ తొక్కేస్తుంది. అందుకనే ఇదే యుద్ధం.
ఇదివరకు యుద్ధాలు వేరు. ఇదివరకు అబ్రాహాం కాలంలో యుద్ధం ఏంటి, తర్వాత మోషే కాలంలో యుద్ధం ఏమిటి, దారి కోసం యుద్ధం చేశారు. ఆ జనాలు చంపి దారి తీసుకుని 15 లక్షల మంది 6 లక్షల మంది లెక్కలేనంత మంది వెళ్ళారు. అలాగే అబ్రాహము ఇదివరకు దేవుడిచ్చిన స్థలాన్ని కనాని దేశంలోని ఉన్న స్థానాన్ని ఇతర వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళు లెగమంటే లెగలేదు కాబట్టి వాళ్ళ మీద యుద్ధం చేశారు. మనుషుల మీద యుద్ధం. ఇప్పుడు ఆత్మతో యుద్ధం, సాతానుతో యుద్ధం. దాని మీద ఇదే గొప్ప యుద్ధం. ఇది మనకి దేవుడు అనుగ్రహిస్తేనే కానీ, తండ్రి మన పక్షాన, యేసయ్య మన పక్షాన ఉంటేనే కానీ ఈ యుద్ధంలో మనం జయము పొందలేము. అందుకనే వాళ్ళు మన ఏపు ఉండాలి. అలాగే తండ్రి కుమార భూలోకమునకు పంపగా, తండ్రి కుమారుని భూలోకమునికి పంపగా కుమారుడు సమస్తపై జయము పొంది సింహాసనపై కూర్చుందురు. తండ్రి కుమారుని భూలోకం మీదకు పంపించినప్పుడు జయము పొంది ఆ జయానికి గుర్తుగా ఈ లోకానికి వచ్చి జయించి ఈ రోజున సింహాసనం మీద వెళ్ళి యేసు ప్రభు కూర్చొని ఉన్నారు. తండ్రి పంపిన కుమారుడు జయించను. మరి జయించిన యేసు ప్రభు ఎవరు పంపించారు లోకానికి? తండ్రి పంపించాడు. మరి మనల్ని ఎవరు పంపించారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరలోకములోని ఆత్మలు వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా మన ఆత్మలు అక్కడే ఉన్నాయి. అంటే మనం కూడా ఒక్కొక్క తల్లి గర్భాన్ని పంపుతున్నారు. కానీ దేవుడు చేసిన సేవ ఎవరైనా చేస్తున్నామా? యేసు ప్రభు పడ్డ బాధలు ఎవరన్నా పడుతున్నామా? అందులో కొంతవరకైనా మనం పడుతున్నామా? అది గ్రహించాలి. జయము ఇద్దరుకును కానీ సింహాసనము ఒకటే. జయము ఇద్దరికి కానీ సింహాసనం మాత్రం ఒకటే. ఇద్దరికి సంబంధించినది ఒక్క సింహాసనమే. ఇద్దరికి సంబంధించింది కూడా జయము పొందిన వాళ్ళకి సింహాసనం ఒకటి. ఇది త్రిత్వమునకు గుర్తు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము. ముగ్గురు ఒకరైపోతూ ఉంటారు, ముగ్గురుగా విడివిడిగా ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఆత్మలే. మైనపు ఒత్తిలో వెలుగు వేడి జ్వాల ఉన్నది. మైనపు ఒత్తిలో మనం మైనపు ఒత్తిని కలిగిస్తూ ఉంటాం. అందులో ఏముంది? ఒత్తిలో వేడి ఉంది, వెలుగు ఉంది, జ్యోతి ఉంది, వెలుగు కూడా ఉంది. ఈ మూడు ఉంది. వేడి, వెలుగు, జ్యోతి లాగా వచ్చేది జ్వాల. ఈ మూడు వేరు కానీ క్రొవ్వొత్తి ఒకటే. ఈ క్రొవ్వొత్తిని ఉదాహరణ తీసుకుంటే ఆ కనిపించేది వెలుగు ఒకటి, అందులో కిరణాలు ఒకటి, తర్వాత ఈ వేడి ఒకటి. ఈ మూడు కూడా అందులోనే వస్తాయి. మూడు ఒకటి కొవ్వొత్తి అంటారు, మూడుగా విడిగా చెప్పరు. అలాగే తండ్రి అంటారు. అలాగే ముగ్గురు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటారు. అత్యదినముల యందు అన్నిటి మీద జయము పొంది, అత్యదినములు ఇదే అత్యదినములు. ఇందులోనే అన్నిటి కూడా జయము మనం పొందాలి. ప్రతి క్షణం కూడా. ఎవరి మీద? పక్కన ఉన్న వాళ్ళ మీద కాదు జయము పొందటానికి. మన స్నేహితులు బంధువుల మీద కాదు, సంఘం మీద, పాస్టర్ గారి మీద సంఘం కాదు, లేనిపోని శాడీలు కాదు, లేనిపోని గుంపులుగా కూడి ఏదో గుసగుసలాడుకుంటాం కాదు. ఎవరి మీద మనం పొందాలి? సాతానైన దుర్మార్గుడి మీద మనము జయము పొందాలి. సింహాసనం మీద కూర్చుండుట గొప్ప సంగతి. ప్రభు పక్కన సింహాసనం మీద కూర్చుండుట చాలా గొప్ప విషయం. 22 అధ్యాయము 4వ వచనం. దేవుని దాసులకే ప్రకటన అర్థమగుచున్నది. దేవుని దాసులు, దేవుని బిడ్డలకే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఏరే బిడ్డలకే అర్థం అవ్వదు. చాలామంది అయ్యా మాకు అర్థం అవ్వడం లేదు ఈ గ్రంథం, అందుకని మేము ఎలా వినాలి అని అన్నారు. అంటే వాళ్ళలో ఎవరున్నారు? దురాత్మ ఉంది కనుక వాళ్ళకి అర్థం అవ్వదు. ఎప్పటికీ అర్థం అవ్వదు. నీకు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది అంటే దురాత్మ లేదు, పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడని గ్రహించాలి. ఆ గ్రహింపు లేక మరి ఏదేదో చెబుతున్నారు, అది మనం ఏం చేయలేం. ఈ దీంట్లోనే తెలిసిపోద్ది. బోధకుడికైనా సేవకుడికైనా ఎవడైనా సరే విన్న తర్వాత అర్థమైందా? అర్థమైంది. ఓకే, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదు. దురాత్మ నీలో ఉంది. దురాత్మ నీకు అది వివరంగా అర్థమయ్యేలాగా చేయదు. వారు దేవుని సేవ చేయుచున్నారు కనుక దేవుడు ఏమి చెప్పిన వారికి అర్థం అవ్వదు. వాళ్ళు కూడా దేవుని సేవ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ అందరికి మాత్రం అర్థం అవ్వదు. ఉదాహరణ, ఇంట్లో పని పిల్లకు ఏమి చెప్పినా అంతయో అర్థమగును, పని చక్క పెట్టును. అలాగే మనం పని పిల్లలు ఉన్న తర్వాత మన భాష అవ్వాలి,
మన మాట అవ్వాలి. ఆ పిల్లకి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇది కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇది దేవుని బిడ్డలకి, ఇంట్లో అంటే దేవుని బిడ్డలకి అర్థమవుతుంది, కానీ అందరికి అర్థం అవ్వదు. అలాగే రెప్తను పెళ్లి కుమార్తె పరలోకములకు వెళ్ళిపోయినది. రప్తన కాలం, లాస్ట్ కాలంలో పెళ్లి కుమార్తె బూర ఊదగానే పరలోకానికి, కొత్త యెరూషలేముకి వెళ్ళిపోయినది. ఎందుకనక భూలోకంలో ఉన్నప్పుడు ఆమె సువార్త ప్రకటించింది. భూలోకం మీద ఉన్నప్పుడు పెళ్లి కుమార్తె మాట్లాడితే పెళ్లి కుమార్తె వధువు సంఘం అంటున్నాము. పెళ్లి కుమార్తె అనగా పెళ్లి మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా కలిసి పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు యేసు ప్రభు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ చేసినది గనుక పరలోకానికి వెళ్ళినప్పటికీ భూలోకం మీద సేవ చేశారు. అంతా బోధించటమే సేవ కాదు. బోధ విని విన్నదాన్ని పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పి, దేవుడు గొప్పవాడు, సృష్టికర్తమైన తండ్రి ఒకతను ఉన్నాడు, అతను తప్ప ఈ లోకంలోని మరొకళ్ళు ఎవరు లేరు, విశ్వసించండి, నమ్మండి అని మామూలుగా బోధించడం కాకుండా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా బోధ విని చెప్పడం కూడా అది బోధే అని ప్రకటన గ్రంథం వివరణంగా చెబుతుంది. పెళ్లి కుమార్తెగా అయినది. అయ్యగారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె ఇల్లంతయు ఊడ్చుచు దాసురాలు వలె పని చెయ్యును. పాస్టర్ గారు ఏదైనా ఊరు అర్జెంటుగా వెళితే పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఆ ఇల్లంతా చక్క పెట్టాలి, అంటే సంఘాన్ని చక్క పెట్టాలి, అలాగే బోధన చక్క పెట్టాలి, వాక్యాన్ని చక్క పెట్టాలి. ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె చేసే పనులు. సాయంకాలమగుసరికి తాను అలంకరించుకుని పెళ్లి కుమార్తెగా తయారై వచ్చినది. తాను అలంకరించుకుని, ఏంటి అలంకరించుకుంటాం? బంగారం కాదు, డబ్బులు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, హృదయాన్ని అలంకరించుకుంటాం. ఈ రోజున అయ్యగారు లేకపోతే నేనేం చేయాలి? ఎలా ప్రార్థించాలి? ఎలా ఆరాధన చెప్పాలి? ఎలా వాక్యం చెప్పాలి? కొన్ని వాక్యం చెప్పడం చేతకాని వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కన వాళ్ళకి ఏం చెప్పాలి? మనం చెప్పింది ఏమిటి? అది గుర్తుపెట్టుకొని మళ్ళా అది చెప్పేటప్పుడు వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని, ఆ అండర్లైన్ చేసుకున్న దానికి పక్కోళ్ళకి చెప్పడమే పెళ్లి కుమార్తె లక్షణాలు. అది సిద్ధపాటు. ఉదయం ఆమె సేవకురాలు, సాయంకాలం ఆమె పెళ్లి కుమార్తె. ఉదయము సేవకురాలు. ఏంటి సేవక? ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయడం. సేవ చేయటం ఉదయం చేసే పని, ప్రజలకి చెప్పే పని. ఒకే దేవుడు, ఆ దేవుడే ఫలానా దేవుడు అని చెప్పడం సేవ చేయడం. సాయంత్రం వచ్చేటప్పటికి ఆమె పెళ్లి కుమార్తె, అంటే యేసు ప్రభు దగ్గర కూర్చొని ఈ లోకంలో శరీర రూపం కాదు, ఆత్మరూపంగా ఇది దీన్ని ప్రజలు రకరకాలుగా భావిస్తున్నారు. యేసు ప్రభు ఒక్కడే. సంసారం చేయాలంటే ప్రపంచ దేశాల్లోని ఎన్ని మిలియన్ల మనుషులు ఉన్నారు, ఎన్ని కోట్ల మనుషులు ఉన్నారు. రోజుకు ఒక్కరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు సరిపోతుందా? అది తప్పుడు ఆలోచనమే తప్పుది. ప్రజలు మరి అది తప్పుడుగా ఆలోచిస్తున్నారు. అందుకని మరి ఆడదాని దగ్గరికి వెళ్తే మరి మగోడు కూడా పెళ్లి కుమార్తె కదా, మరి మగోడు దగ్గరికి యేసు ప్రభు ఎలా వెళ్తారు? అది ఆత్మరూపిణిగా అతని తండ్రి, మనం పెళ్లి కుమార్తెము. అతని పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తెము. అతని తండ్రి అయితే మనం బిడలము. ఇది ఊహించుకొని తర్వాత ఆత్మ సంబంధించుకొని ఆలోచించాలి. ఆత్మ సంబంధించి ఆలోచించకుండా దురుద్దేశంతో ఆలోచించే మనుషులు ఏం చేయాలా? అసలు యేసుప్రభు కోసం నువ్వు మంచి చెప్పొద్దు, చెడ్డ చెప్పొద్దు, నువ్వు ప్రకటించుకో. నీ దేవతల్ని, దేవుళ్ళు నువ్వు ప్రకటించుకో, తప్పులేదు. మా దేవుడిని మేము ప్రకటించుకుంటున్నాం, మా దేవుడు కాదని చెప్పేసి అనర్హత మీది లేదు, మీ దేవుడు కాదనే అర్హత మాకు లేదు. మాకు సంబంధం లేని మీటర్ అది. అందుకని ఒకళ్ళని విమర్శించుకునే బదులు మీరేం చేయాలంటే ఎవరిదాన్ని ప్రార్థించండి. ఎంత చెప్పినా వినకపోతే రేపు వస్తుంది రాకడ. అప్పుడు వచ్చిన తర్వాత తెలుసుది ఏది నిజమో ఏదో అబద్ధమో. పెళ్లి కుమార్తె పరలోకములకు వెళ్ళిపోగా మిగిలిన వారు 7 సంవత్సరంలో శ్రమలు ప్రవేశించుదురు. పెళ్లి కుమార్తె బోర ఊదగాని, బోర మోత వినగానే పెళ్లి కుమార్తె అంతా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూలోకం మీద 7 ఏళ్ళ శ్రమ కాలం ఉంటుంది. ఆ శ్రమ కాలంలోని ప్రవేశించుదురు. ఆ శ్రమకాలము ఎఫెసీయులోని వెనకాల ఉన్న దాంట్లోని ఎన్నో చెప్పారు. ఆ ఇంటే ప్రవృత్తిగా అందరికీ అర్థమవుతుంది. శ్రమలలోని మారు మనసు పొంది రక్షింపబడినారు గనుక వీరును దాసులే గాని పెళ్లి కుమార్తెకి వారికి చాలా తేడా ఉన్నది. అప్పుడు మారినా కూడా దేవుని దాసులే కానీ పెళ్లి కుమార్తె వరుసలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేరరు.
వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. భూలోక పనులకును పరలోక పనులకు తేడా ఉన్నది. ఈ భూలోక పనులు పొద్దున్నేసి ఏమేమి పని చేస్తామో మనకు తెలుసు, కానీ పరలోక పనులకిను భూలోక పనులకి సంబంధాలు ఉండవు. ప్రభును స్తుతించుట, ఆయన పూజించుట, ఆయనతో సావాసము కలిగి ఉండుట. భూలోకం మీద బోధకుడితో సావాసంగా ఉన్నావా? విరోధంగా ఉన్నావా? ఆ రోజున మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని చీల్చి నడి సముద్రం నుంచి బయటకు వచ్చి అడవిలోని నడిపించిన మోషాని రకరకాలుగా గుడిగినందుకు మోషాన్ని తప్పుకొని మరణ దూతను పంపించేసి కొన్ని లక్షల మంది అక్కడ శవపీటిగా తయారయ్యారు. ఈ లోకంలో కూడా అలాగే బోధకుడి మీద గుణుక్కుంటున్నామా? సంఘం మీద బోధకుడు గుణుక్కుంటున్నాడా? ఈ గుణుకులాటలు వద్దు. ఏదన్నా ఉంటే ముఖాముఖిగా అది ఏమిటి ఇది ఏమిటి అడుగు ప్రసక్తి సంఘంలో ఉండాలి, కానీ సంఘం మీద బోధకుడి మీద సంఘము ఈ గుణుకులాట అనేది ఉండకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మీకు చెప్తుంది. ఇవన్నీ ఉండును. ఈ ఇండ్ల పరిపాలనలోని ఆరాధన చేసినాను, ఆ ఆరాధనకు ఈ ఆరాధనకును పరలోకంలోని ఆరాధనకు తేడా ఉన్నది. పరలోకంలో వెళ్ళేటప్పుడు ఈ బైబిల్లో ఉండవు, ఈ పాటలు ఉండవు, ఈ పుస్తకాలు ఉండవు, ఈ ఆరాధనలు ఉండవు. అన్నీ కూడా దేవుడే మనకి క్లియర్గా చెప్తాడు. బైబిల్ లేకుండానే దేవుడే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రం ఉండదు, ఆకాశం ఉండదు, భూమి ఉండదు, అంతా నూతనమే. ఈ నూతనంలోనే అతని నుంచి వెలుగే, మనము ఆ వెలుగులోనే మనం తిరుగుతాము. అలాగే భూలోకంలో పెళ్లి కుమార్తె పరిచర్య లేక సేవ చేయనప్పుడు దాసురాలు వలెను పరలోకములో పెళ్లి కుమార్తెగా నువ్వు ఉండును. ఈ లోకంలో నువ్వు సేవ చేయక్కర్లేదు, నమ్మకంగా ఉంటే చాలు. ఆ నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు ఈ లోకంలో సేవ చేయకపోయినా విశ్వాసంతో నమ్మకంతో అన్ని విషయంలోని నువ్వు ముందంజగా ఉంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు పరలోకంలో నీకు స్థానం ఉన్నది. ఆయన నామమును వారి నొసల యందు ఉండును. ఎవరి నామము? దేవుని నామము మన నొసల మీద ఉంటది. ఆ దేవుని నామము, దేవుని పరిశుద్ధత మనలో లేకపోతే ఆ నొసటి మీద 666 ముద్ర సాతాను వేసే ముద్ర ఉంటుంది. ఆ ముద్ర వేయించుకున్న తర్వాత ఆ 7 ఏళ్ళ శ్రమంలోనే ఆహారం తినటానికి ఇవన్నీ కూడా ఉంటాయి, అన్నీ పెడతారు. వాళ్ళు పాతాళానికి అగ్నిగుండంలోకి దిగిపోతారు. బాప్తిసం అప్పుడు బోధకుడు నొసటి మీద సిలువు గుర్తు వేసి ఇక మీదట సిలువు వేయబడిన రక్షకుని స్వాధీనంలోనికి హక్కుగా వచ్చుతున్నావు అని తెలియజేయును. బోధకుడు సిలువు గుర్తు నొసటి మీద వేసి ప్రార్థన చేసిన తర్వాత దానికి అర్థం ఏమిటంటే, ఈ రోజు నుంచి దేవుని నువ్వు కుమార్తెవి, దేవుని నువ్వు కుమారుడివి, నువ్వు పెళ్ళి కుమార్తెవి, నువ్వు మాత్రం అన్నిట్లో పాలు పంచుకో, నువ్వు దేవుడికి ఇది సాదృశ్యమని సిలువు గుర్తేసి ప్రార్థన చేయటం ఇదే ముంగుర్తుగా కనబడుతున్నది. అలాగే పరలోకంలో నొసలపై ఆయన నామము బహుటముగా గుర్తు చేయుచున్నారు. ఈ లోకంలో సిలువు గుర్తు వేసుకున్న ప్రతి బిడ్డ కూడా పరలోకంలో ఆ నొసటి మీద హచ్చులాగా దేవుడికి కనబడుచున్నది ఆత్మ ద్వారాగా. ఇక మీదట నువ్వు రక్షకుని యొక్క హక్కుగాను, రక్షకుడి దగ్గర హక్కుగాను, నీకు రక్షకుడు హక్కుగాను ఉన్నారని బహిరంగ పరుచుకున్నటే నొసలపై ఆయన నామము. ఇక సీక్రెట్ లేదు. పరలోకం వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు నువ్వు సిలువు గుర్తు వేసుకున్నావో ఆ సిలువు గుర్తు ఈ నొసటి మీద అది దేవునికి క్లియర్గా కనబడుతున్నది. వీళ్ళు నా బిడలు అని చెప్పి అది క్లియర్గా కనబడుతున్న నొసళ్ళపై ఆయన నామము ఉండుట. ఆ ధోనిలోని క్రైస్తవునికి నొసటి మీద ఏ నామము లేనందున, ధోని మీద ఎక్కిన వాళ్ళకి నామంలో నొసట లేదు. కొంతమందికి ఆ లేనందువల్ల నాకెందుకులే, ఇతనితో ఏం ప్రార్థన చేయించుకుంటాము, దేవుడే చేయాలి అని అంటాం అనేది కాదు. ప్రతి వాళ్ళు కూడా నొసటి మీద సిలువు గుర్తు వేసుకోవాలి. అయితే కొంతమంది మరి జనం ఎక్కువైపోయిన తర్వాత నొసటి మీద అందరూ పాస్టర్ గారు సిలువు గుర్తు వేసుకుంటాం కుదరదు. అలాంటప్పుడు ప్రార్థన చేసి ఏకధీటిగా దేవుని రక్తమని నూనెని చిలకరించటం ఇది కూడా ఒక అద్భుతమైన కార్యము. ధోనిలోనున్న అన్యులైన వారి ఎదుట బుద్ధి నాడు ప్రభు లోకానికి వచ్చి తన ప్రజలను జయించి తీసుకుని వెళ్ళిన దానికి గుర్తుగా ఆయన నామమును గ్యాస్ లైట్ మన యొద్ద ఉన్నంతసేపు
వెలుగుచుండును అయిన నామము మనలో ఉన్నంత వరకు గ్యాస్ లైట్గా మనమందరం వెలుగుతూ ఉంటామంటే కాంతి కాదు, మన జీవితము వెలుగు, మన ప్రవర్తన వెలుగు. చీకటిలో వెళ్ళము, మన బ్రతుకులు వెలుగు. భార్య భర్తలం బిడలం ఏది కావాలంటే అది ఇవ్వటం, సాతాన్ని జయించినట్టు ఆ వెలుగు. క్రీస్తు ప్రభు వృశ్వాసమున శాశ్వతముగా మనలో ఉండుననియు మనము శాశ్వతముగా ఆయనలో ముందు అను సంగతి యొక్క రుజువునకే ఆయన నామము. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు శాశ్వతంగా మనలోనే ఉండాలి, మనము అతనిలోనే ఉండాలి. మన మాట అతని మాటగా, అతని మాట మన మాటగా శాశ్వతంగా ఉండాలి. అదే రుజువు, అదే పెళ్లి కుమార్తె వరుస. ఇప్పుడు ఎన్నో ఎపిసోడ్లో నుంచి ఈ పెళ్లి కుమార్తె అన్నది కంటిన్యూగా వస్తూనే ఉన్నది. అది విలువైనది. ఎర్ర సముద్రాన్ని ఒక్కసారి చీల్చినప్పుడు సంవత్సరానికి 40 రోజులు అతన్ని మనం అనుకుంటూనే ఉన్నాం. దానికంటా విలువైనది పెళ్లి కుమార్తె. అందుకని పెళ్లి కుమార్తెని ఎన్నిసార్లు వర్ణించడం కాదు, ఇంకా ఎన్నోసార్లు ఉంటే అది పక్కకు తీసి కొంచెమే నేను చెబుతున్నాను. అందుకని పెళ్లి కుమార్తె అనేది చాలా విలువైన వర్షది. మన నొసళ్ళ యందు ఉండును. 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఎన్నడూ ఉండదు. అక్కడ రాత్రులు పగలు కూడా వెలుగే. మన జీవితంలో దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దీపకాంతి, సూర్యుడి కాంతి, తర్వాత ఇంకా సూప్ లైటు, కరెంటుకి సంబంధించిన రకరకాల లైట్లు అక్కర్లేదు. దేవుడే ప్రభువే వారి మీద ప్రకాశించును. ఆ ప్రకాశించిన వెలుగు ఈ సూర్యుడు లాంటి వెలుగు కాదు, రాత్రుల పూట వచ్చే సూప్ లాంటి వెలుగు కాదు. ఆ వెలుగును వర్ణించటం ఎవరు తరము కాదని చెప్పేసి ప్రకటన గ్రంథం ఇందాక చెప్పిన ఎపిసోడ్లో క్లియర్గా చెప్పాను. వారు యుగ యుగములు రాజ్యమును చేయుదురు. యుగ యుగములు, 1 రోజు 2 రోజులు కాదు, యుగ యుగములు రాజ్యములను. ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగు చేశాను. ఆది కాండములో దేవుడు భూలోకం మీద కన్నెత్తి చూడగా అంతా నీరే కనబడింది, చీకటి కనబడింది, అసలు ఏమీ కనిపించడం లేదు. అప్పుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెంటనే సూర్యుడు వచ్చాడు. ఆ సూర్యుడు వెలుగుగా ఇచ్చాడు. ఈ రోజున ఉదయం లేస్తే సూర్యుడే దేవుడని నమస్కరించి, అతను లేకపోతే ప్రపంచం లేదని అతను ఒక పేరు పెట్టారు. ఒక దేవుడని పేరు పెట్టి, ఆ పేరు మేము చెప్పలేములేండి, అది మీకే తెలుసు. ఆ పేరు పెట్టి పొద్దున్న లేచి ఆ నమస్కారం చేసి తప్పులు ఒప్పుకొని 2 చెంపలు కొడితే ఇక చాలు ఈ రోజుకి, ఈ జీవితానికి అనుకునేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ రేపొద్దునికి సూర్యుడు తప్పుకున్న తర్వాత అప్పుడు ఏ వెలుగులోకి వస్తారు? దేవునిలోకి వెలుగులోకి రావాలి. మరి దేవునిలో వెలుగులో రావాలంటే మీకు వెలుగు అక్కడ కనిపిస్తుందా? వెలుగు కలుగునగా కానీ దేవుడు పలుకగా వెలుగు కలిగను. ఈ వచనంలో దేవుడు వెలుగు కమ్మని అనలేదు. ఎందుకనగా ఆయనే వెలుగే ఉండెను. అప్పుడైతే వెలుగు వచ్చింది. ఇప్పుడు ఈ వెలుగు కూడా సూర్యుడు వెలుగే. కానీ యేసు ప్రభు ఈ లోకం అంతరించిపోయిన తర్వాత వెలుగు రమ్మని కేకేడు. ఎందుకంటే అతనే వెలుగు కనుక. ఆది కాండంలోని వెలుగు కంటే ప్రకటనలోని వెలుగు గొప్పది. ఆది కాండంలో ఉన్న వెలుగు సూర్యుడి వెలుగు, ప్రకటన గ్రంథంలో ఉన్న వెలుగు యేసు ప్రభు వెలుగు. వాటికంట కొన్ని 1000 రెట్లు, కోట్ల రెట్లు ఎక్కువ ఉంటాయి వెలుగు. ఆ కోట్ల వెలుగు ఎక్కువ అంటే సూర్యకిరణాలకే ఇప్పుడు ఆ సంఘాల్లో తట్టుకోలేకపోతున్నాము. దేవునికి అంతకంటే ఎక్కువ కోట్ల వెలుగు వస్తుందంటే మనుషులు వేడికి దెబ్బతినే వెలుగు కాదది. అది ఒక రకమైన, దాన్ని వర్ణించడం ఈ లోకంలో ఎవరు సాలరని చెప్పేసి ప్రకటన గ్రంథం వివరంగా చెప్తుంది. పెళ్లి కుమార్తె మీద, రక్షితుల మీద, భూలోక మోక్షంలోని వారి మీద ఆయన ప్రకాశించెను. రక్షితుల మీద, భూలోకం మీద ఉన్న తర్వాత అతని వెలుగు రక్షణకర్తగా వస్తుంది. రాజుగారు దూర దేశము వెళ్ళి రాజ్యమును సంపాదించినట్లుగా ప్రభు రాజ్యమును సంపాదించును. ప్రభు ఆ రాజ్యంలో వేలును. రాజ్యానికి వెళ్ళి రాజులు ఇదివరకు కొట్టేసి యుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు. అలాగే యేసు ప్రభు ముందు వచ్చాడు, యుద్ధం చేయలేదు, అతను మౌనంగా ఉన్నాడు. అతను సిలువు పొందాడు. సిలువు పొందే లోపల పెళ్లి కుమార్తెని సిద్ధం చేసుకున్నాడు. రేపు వస్తున్నాడు, రారాజుగా వస్తున్నాడు. ఇదివరకే గాడిద మీద వచ్చాడు, ఇప్పుడు గాడిద మీద కాదు, గుర్రం మీద వచ్చాడు. ఇదివరకే చేతిలో ఏమి లేదు, ఇప్పుడు డాలు ఉంది, కత్తి ఉంది. అయ్యా మీరు దేవుడని మేము తెలుసుకోలేకపోయామయ్యా అని అంటే ఇక క్షమాపణ అప్పుడు ఉండదు. నరికేయటమే, ఎక్కడికక్కడ నరుక్కుంటా వెళ్ళిపోతాడు. ఎవరు అడ్డురారు,
ఎవరు అడ్డు రారు. అందుకు ఇప్పుడే సమయం ఉంది. ఇప్పుడే నువ్వు దేవుని బిడ్డగా మారు మనసు పొందాలి. కొండ మీద ప్రసంగములు ప్రభు పరలోక రాజ్యమును గురించి 2 మార్లు చెప్పాను. లోకం మీద ఉన్నప్పుడు పరలోకం ఎంత గొప్పదో, ఆ పరలోకం ఎలా ఉంటుందో 2 సార్లు వివరంగా బోధించాడు. దీన మనసు గలవారు ధన్యులు అన్నారు. దీన మనసు ఏంటి? దీన మనసు నువ్వు కొట్టడం అనేది పాత నిబంధన. కొత్త నిబంధన కొడితే ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వటం, ఏదన్నా తీసుకుంటే తీసుకోలే అంటాం, లేకుంటే మనకు సహాయం చేయటం. ఒక మనిషికి దీన మనసు కలిగి ఉండాలి. చెప్పేవాడు మాట వినాలి. కొంతమంది వినరు. నేనే తెలివైన వాడిని, నేనే గర్విష్ఠుని, నేనే డబ్బు నేనే ఆస్తి సంపాదించాను, నేనే కోట్లు సంపాదించాను అన్నాను అనుకున్నవాడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. పరలోక రాజ్యము వారి ధన్యను. దీన మనసు కలిగిన వాడికి పరలోక రాజ్యం. కానీ ఈ లోకంలో ధనము ఆస్తి నాకు అక్కర్లేదు అన్నారు. దీన మనసు గలవారికి పరలోక రాజ్యమును. దీన మనసు కలిగిన వాళ్ళకి పెళ్లి కుమార్తె పరలోక రాజ్యం ఉంటుంది. రక్షితులు అంతా ఒక తరగతి. వీరు పెళ్లి కుమార్తె మహిమతో సమాను కారు. రక్షితులు వీళ్ళు కూడా రక్షితులు అంతా ఒక తరగతి. వీరు పెళ్లి కుమార్తె మహిమలోనికి సమానులు కారు. పైన 7 వరుసలు ఉన్నాయి. 7 వరుసలో రక్షితుల వరుస. ఇలాగ రకరకాలుగా 7 వరుసలు ఉన్నాయి. ఏ వరుస ఉన్నా కూడా పెళ్లి కుమార్తె స్థానానికి ఎవరు రాలేరు. రక్షితులు పరదేశులు ముందురు. అలాగే భూమి మీద రక్షితులు మహిమ వేరు. భూమి మీద ఉన్న రక్షితుల మహిమ వేరు. అక్కడికి వెళ్ళినప్పుడు డివైడైతే గొర్రెలాగను, మేకలాగను 7 తరగతిలోని పెళ్లి కుమార్తె వరుస, తర్వాత రక్షితుల వరుస, తర్వాత అప్పుడు 30-30% రాకడ వచ్చిన తర్వాత లాస్ట్లో భూమి మీద మిగిలిపోయిన వరుస వేరు. అది 60% వరుస అప్పుడప్పుడు పరిక్కా వేరుకున్న 60% వేరు. 100 వంతుల పంట వేరు. ఈ 100 వంతుల పంటే పెళ్లి కుమార్తె పంట. ఈ 3 తరగతులకు చెందిన వారు పరలోక రాజ్యములోని ఉందిరు. గాని పెళ్లి కుమార్తె మహిమలోను రాజ్యములోని మిగిలి 2 గుంపుల వారికి వేరువేరుగా ఉండును. ఇక చెప్పలేని తరం ఇది. ఎందుకంటే పెళ్లి కుమార్తె అంటే ఇన్నిసార్లు ఉదాహరించబడింది కాబట్టి. పెళ్లి కుమార్తె అంటే ఎంత గొప్ప స్థానం. యేసు ప్రభు తర్వాత వాళ్ళే ఈ పెళ్లి కుమార్తె స్థానం. 3 పెళ్లి కుమార్తె ఏలుబడి చేయును. పరలోకంలో ఏలుబడి చేసి భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలోని ఒక్కొక్కళ్ళు 10,000 మంది 20,000 మంది స్థానాన్ని పెట్టి, వాళ్ళ శక్తిని పెట్టి, బలాన్ని పెట్టి, వాళ్ళ జ్ఞానాన్ని పెట్టి బోధించడానికి దేవుడు వాళ్ళకే శక్తిని ఇస్తాడు. ఈ పెళ్లి కుమార్తె అంటే ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా ఆ శక్తిని ఇస్తారు. మరియు ఆ దూత ఇలాగూ నాతో చెప్పాను, ఈ మాటల నమ్మకమును సత్యమునై ఉన్నవి. ఆ దూత యోహాను గారితో చెబుతున్నారు, నమ్మకంగా సత్యముగా చెబుతున్నారు. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలోనే సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపించడానికి దూతను పంపెను. త్వరలోనే సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకే దూతలు వాటికి పంపించాను. దేవుని వద్ద అనేక మంది దూతలు ఉన్నాను. ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క దూత నియమింపబడును. సముద్రం మీద ఉన్న ఒక దూతని అక్కడ పెట్టి ఆ సముద్రంలో పడిపోయిన శక్తుల్ని, చచ్చిపోయిన ఆత్మల్ని రేపొద్దునికి అక్కడ తీర్పు రోజున ఆ దూత తీసుకొస్తుంది. రోడ్డు మీద ఉన్న దేవదూత అక్కడ చచ్చిపోయిన ఆత్మలు అవి కాపుదల అవి తీసుకొచ్చే సమయాన్ని అక్కడ, అలాగే దేని మీద ఉన్న దేవదూతల్ని దాని మీద పెట్టి ఆ ఆత్మలందు కూడా తీర్పు రోజున అక్కడ తీసుకొస్తారు. కొన్ని పనులకు గుంపులుగా పంపును. కొన్ని పనులకు ఒక్కొక్కసారికి ఒక్కొక్క అవధూతను పంపుతారు. కొన్ని పనులకి గుంపులుగా పంపును. కొన్ని పనులకు ఒకరిని ఎంచును. నమ్మకమైనవి సత్యములైనవి ఈ మాట దేవదూత చెప్పాను. ఈ మాట నమ్మకమైనది సత్యమైనది అని ఆ దేవదూత చెప్తుంది. అబ్రాహాం నుండి మలాకి నుండి యోహాను వరకు, అబ్రాహాము నుండి మలాకి నుండి యోహాను వరకు ప్రవర్తన ఆత్మలకు దేవుడు తన దూతలను పంపి ప్రవచనము ఈ వార్తలు ఎన్నిటి కూడా దేవదూతలను పంపించేసి ఆ దాసులకు తన సంగతులు బయలుపరిచాను. ఈ సంగతులన్నీ ఇదిగో నువ్వు ఇది రాయి,
ఇది నువ్వు రాయి, దావీదు ఇది నువ్వు రాయి. వీళ్ళన్నీ కూడా ఆ 40 మంది ప్రవక్తలు ఉంటే వాళ్ళకి దర్శనం ద్వారాగా చెప్పి రాయించారు. రాబోయే సంగతులు దేవుడు వారికి బయలుపరచగా ప్రవక్తలు ప్రవచించేవారు. రేపొద్దున ఏమి జరుగుతుంది ఏమిటి అనేది ప్రవచించేవారు. ఆదాము కాలము నుండి, ప్రవక్తల కాలము నుండి, క్రీస్తు ప్రభువుగా నుండి మన కాలం వరకు దేవుడు ప్రవక్తలకు అప్పగించి ప్రవక్తల ద్వారాగా రాశారు. ఆ ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు. ఆ ప్రవక్తల్లాగా వాళ్ళు కూడా దేవుని బిడలే. వాళ్ళు కూడా తల్లి గర్భం నందు 9 నెలలకు పుట్టిన వాళ్ళే. కానీ ఈ రోజుల ఆ ప్రవక్తలే వేరు. ఇప్పుడు అలాంటి ప్రవక్తలు అవ్వలేవు. ఎందుకు అవ్వలేవు? నువ్వు డబ్బుకి, ధనానికి ఆశపడి నువ్వు ఇష్టప్రకారంగా చేస్తున్నావు. ఆ రోజున ఎలీషా వీళ్ళందరూ కూడా మాకు డబ్బులు అక్కర్లేదు, ధనం అక్కర్లేదన్నారు. మరి ఈ రోజునైతే దానికోసమే మనం పాకులాడుతున్నాము. ఆ ధనము ఎలుగైనా వస్తుంది, కానీ పాకులాడటం కాదు. మనం దేవుని యందు నిరీక్షణ కలగాల. ముందుగానే చూపించాను. ప్రకటనలో ఉన్న సంగతులు ఎవరికి చూపించబడును అతడు దోషుడు. మనలను వినుట వలన మనమును కూడా ఆకారు దోషులమని దాని అర్థం. చెప్పేవాళ్ళే దేవుని దాసులు కాదు, వినేవాడు కూడా దేవుని దాసులే. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? మీలో సాతాను ఉంది, అందుకనే అర్థం అవ్వడం లేదు. ఒకసారి యూట్యూబ్ను ఓపెన్ చేయండి, జీవ జలములను ఓపెన్ చేయండి. అది చూసిన తర్వాత అది అందులోని మీకు అర్థం అవ్వకపోతే, అది అర్థం అవ్వకపోతే ఏమనుకోవాలా? నాతో సాతాను ఉన్నది. నువ్వు ఆలోచించుకో, ఎవరికి చెప్పక్కర్లేదు. దేవుని దగ్గర మొర్రపెట్టు, సాతాను వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు అర్థమైంది. ఆఖరి దాసుని దీని అర్థము. జరగబోయేనది ఏదైనా చెప్పినా దాన్ని ప్రవచనము మందురు. జరగబోయే విషయాలు ఏది చెప్పినా కూడా అది ప్రవచన మందురు. అది ప్రవక్తలకి ఇచ్చిన అర్హత. అట్టి ప్రవచనము చెప్పేవారే దాసులు. అట్టి ప్రవచనములు చెప్పేవాళ్ళే దాసులు. మరి మనం ఎందుకు చెప్పకూడదు? మనలో ఎందుకు లేదు ఇవన్నీ కూడా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి బిడ్డ కూడా అందరికీ తెలియపరిచి దీవెనలు పొందండి. ప్రభువా, ఇదిగో నా నాయన, ఎవరైతే షేర్ చేసి లైక్ చేసి నా ప్రభు అందరికీ తెలియపరుస్తారో వాళ్ళని నీవు దీవించి ఆ దీవెనకరంగా మనం ఉంచమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.